ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. దక్షిణ తమిళనాడు నుంచి లక్షద్వీప్ వరకు ఒక డ్రోన్ అయితే కొనసాగుతుంది. ఆ డ్రోన్ ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల్లో అయితే వర్షాలు పడే అవకాశం అయితే ఉంది. అయితే తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో అయితే ఆకాశం అంతా మేఘావృతమై వర్షాలు పడి ఈ వాతావరణం అయితే చల్లగా మారింది. అయితే కోస్తా జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలతో కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుంది. ఈ నెల 19వ తేదీన అండమాన్ పరిసరాలకు విస్తరించిన ఉన్న నైరుతి రుతుపవనాలు కేరళను ఈ నెల 31న తాకి జూన్ తొలి వారంలో ఏపీలో ప్రవేశించిన రుతుపవనాలు అని చెప్పి వాతావరణ శాఖ అయితే అప్పటికే తెలియజేశారు. అయితే 2 రోజుల తర్వాత సాధారణ ఉష్ణోగ్రతలు అయితే అవుతాయి అని చెప్పి విశాఖ వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. అయితే దీని ప్రభావం వల్ల విశాఖపట్నంలో ఈ డ్రోన్ ఏదైతే మనం డ్రోన్ అయితే చెప్పుకున్నామో ఈ డ్రోన్ ప్రభావం వల్ల పలు ప్రాంతాలు ఆంధ్రాలో పలు ప్రాంతాలు అయితే ఈ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. అయితే విశాఖపట్నం గురించి వస్తే ఈరోజు వాతావరణం అయితే విశాఖలో అయితే టెంపరేచర్ విషయానికి వస్తే చాలా హైగా ఉంది. అసలు వర్షం కురిసే అవకాశం అయితే లేదు, వర్షాలు అయితే పడే అవకాశం లేదు. ఇక్కడ వాతావరణం అయితే మనం చూడొచ్చు. అలాగే ఈ వాతావరణ శాఖ అయితే మట్టుకి ఈ డ్రోన్ ప్రభావం వల్ల అయితే మట్టుకి పలు ప్రాంతాలు ఆంధ్రాలో పలు ప్రాంతాలు అయితే కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే తెలంగాణ, రాయలసీమలో అయితే వర్షాలు అయితే పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అయితే వాతావరణ శాఖ అయితే మనకైతే ఈ ద్రోణి ప్రభావం వల్ల 2-3 ప్రాంతాలు అయితే ఆంధ్రాలో అయితే పడే అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలో అయితే జూన్ కల్లా అతి తొందరలోనే ఈ ఋతుపవనాలు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఋతుపవనాలు రావడంతో ఏదైతే ఈ ఎండ నుంచి తీవ్ర అస్వస్థ గురవుతున్న ప్రజలు ఉపశమనం పొందుతారు. అలాగే ఈ ఋతుపవనాలు రావడం వల్ల వాతావరణంలో అయితే మార్పులు అయితే వస్తాయని చెప్పి, చల్లటి వాతావరణం అయితే వస్తుందని చెప్పి ప్రజలంతా ఆసక్తిగా చూపిస్తున్నారు. అలాగే అనుకున్న దానికన్నా 3 రోజుల ముందైతే ఈ ఋతుపవనాలు తాకే అవకాశం ఉందని చెప్పి విశాఖ వాతావరణ కేంద్రం అయితే మనకి సూచిస్తుంది. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, ఆర్టీవీ, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.